నా బలహీనతల సంగతి ఏంటయ్యా? నేను నిలవలేకపోతున్నా, నేను గెలవలేకపోతున్నా, జయించలేకపోతున్నా. నా బ్రతికేంటయ్యా? నా పరిస్థితి ఏంటయ్యా అని ఏడ్చేవాళ్ళు కావాలి. ఈ అపవిత్రతలు నేను ఉండలేకపోతున్నా, నాకు పవిత్ర జీవితం కావాలి. నువ్వు పరిశుద్ధుడి. నీ బిడ్డనని చెప్పుకుంటున్నా నేను మాలిన్యంలోనా? నా నోరు మాలిన్యం, నా కళ్ళు మాలిన్యం, నా చేతల మాలిన్యం, నా నడతలు మాలిన్యం, నా తలంపులన్నీ మురికి ప్రభు. కానీ నీ వాక్యంలో చెప్పావుగా, నా ఆత్మని నీకు ఇస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్పావు. ఈరోజు నన్ను నువ్వు అలా దర్శించకపోతే నాకు ఈ బ్రతికే చేదుగా ఉంది తండ్రి. నాకు ఈ మురికి బాగలేదు, నాకు ఈ మురికి బ్రతుకు బాగలేదు. కానీ యేసయ్యా, నేను ఎలా ఉండి ప్రార్థన చేస్తే నేను వింటున్నావు. కానీ నేను పూర్తిగా పరిశుద్ధపరచబడి, నూతనపరచబడి, నిన్ను హత్తుకొని నీ చిత్త ప్రకారం బ్రతికి నేను అడిగితే ఇంకెంత